బాల్యం భాగం 2 రెండవ భాగము చూద్దాం. ఇక్కడ అందరు పిల్లలు ఆడుకుంటున్నారు. మరి పద్యంలో ఏముందో చూద్దామా. అంటే ఆట వెలది. దూకులెగురులందు దొండు మెండుగబడి సరుకు కొనడు లేచి యురికెనప్పుడు ఎరరే భూమి వ్రక్కలయ్యే నండ్రాయుక్కు బాలు పాటుగాంచి ప్రక్కవారు. దూకులెగురులందు దొండు మెండుగబడి సరుకు గొనడు లేచి యురుకునప్పుడే ఎరరే భూమి వ్రక్కలయ్యే నండ్రాయుక్కు బాలు పాటుగాంచి ప్రక్కవారు. అంటే ఆట వెళ్ళది. ఏమంటున్నాడు పద్యంలో చూద్దామా. ఏమంటున్నారో పద్యంలో. దూకులెగురులందు దొండు మెండుగబడి. దూకులెగురు అంటే పోతన దూకుతున్నాడు, ఎగురుతున్నాడు. దొండు మెండుగబడి కింద పడుతున్నాడు. మెండుగా అంటే గట్టిగా కింద పడ్డాడు, దెబ్బ తగిలింది. సరకు కొనాడు, అయినా కింద పడ్డా కూడా దెబ్బ తగిలినా కూడా అదేమి పట్టించుకోకుండా లేచి ఉరుకుతాడు. అప్పుడే వెంటనే లేచి ఏం తగిలిందిలే అనుకుంటూ వెళ్ళిపోతాడు, ఉరుకుతాడు, పరిగెత్తుతాడు. అరరే భూమి వ్రక్కలయ్యే, భూమియే ఆయన కింద పడితే భూమియే వ్రక్కలైపోతుందా, ముక్కలైపోయిందా అనే విధంగా పడిపోయాడు. టామ్ అని పడిపోయాడు. అండ్రా అనుకుంటున్నారు అందరు ఫ్రెండ్స్. ఏంటి ఇంత గట్టిగా పడిపోయాడని అందరు మిత్రులందరూ అనుకుంటున్నారు. ఉక్కుబాలు పాటుగాంచి ప్రక్కవారు. ఏమిటి నా ఉక్కులాంటి బాలుడు పాటుగాంచి అంటే ఇతనిని చూసి ప్రక్కవారు అనుకుంటున్నారు. అంటే పోతన కింద పడ్డాడు, ఆడుకుంటున్నాడు, కింద పడుతున్నాడు, దుంకుతున్నాడు, ఎగురుతున్నాడు. కింద గట్టిగా పడ్డా కూడా దెబ్బ తాకినా కూడా తాకనట్టే వెళ్ళిపోతున్నాడు. అంటే ఆటలో ఉండేటువంటి మాధుర్యం అలాంటిది. అలా లెక్క చేయకుండా ఉరుకుతున్నాడు. అక్కడ పక్కనున్న స్నేహితులు చూసి ఏమిటి పిల్లవాడి శరీరం ఉక్కు శరీరమా అన్నట్టుగా అనుకుంటున్నారు పక్కవారు. పద్యం చూద్దామా. అంటే ఉత్పలమాల. ఆటల మేటి విద్యలయందున వానికి వాడే సాటి కొట్లాటను బాలురందరొకటైన నెదిర్చెడి దాటి తీయగా బాటలు బాడుటందు వానికి బోటి ఎందు మోమోటము గొంకు జంకులను బొత్తుగా వీడి చెరించునాతడున్. ఆటల మేటి విద్యలయందున వానికి వాడే సాటి కొట్లాటను బాలురందరొకటైన నెదిర్చెడి దాటి తీయగా బాటలు పాడుటందు వానికి బోటి ఎందు మోమోటము గొంకు జంకులను బొత్తుగా వీడి చెరించునాతడున్. ఇట్లా పద్యాన్ని మీరు కూడా రాగయుక్తంగా పాడాలి. వీలైతే ఇంకా బాగా పాడాలి. ఆటల మేటి అంటే ఆటలందు ఆటలాడే దాంట్లో దిట్ట. మేటి అంటే పర్ఫెక్ట్ అన్నట్ల. విద్యలయందున వానికి వాడే సాటి అంటే విద్య నేర్చుకోవడంలో కూడా, చదువు నేర్చుకోవడంలో కూడా అతడే సాటి. అంటే ఎవరికైనా అతనే సాటి. అంటే అందరికన్నా ముందుగా ఉండేవాడు. విద్యలలో అంతే, ఆటలలో అంతే. విద్య ఓకే. విద్య వికృతి, విద్య ప్రకృతి. వానికి వాడే సాటి. కొట్లాటను బాలురందరొకటైనా. కొట్లాటడు అంటే కొట్లాడే సమయంలో ఇప్పుడు స్నేహితులు కొట్లాడుతూ ఉంటారు కదా, మిత్రులు. అలాంటి సమయంలో బాలురందరొకటైనా అంటే బాలురంతా అంటే పిల్లలందరూ ఒకటైనా నిదిర్చెడి దాటి. ఒక 5 మంది బాలురు ఒక సైడ్ ఉండి ఇతను ఒక సైడ్ ఉన్నా కూడా వాళ్ళందరినీ ఎదిర్చగల శక్తిగల దాటి వీరుడు. తీయగా బాటలు పాడుటందు. తీయగా
చక్కగా బాటలు అంటే ఇక్కడ పాటలు, పాడుటందు అంటే పాడుటలు, బికవానికి బోటి. చూడండి, బికవాణి అంటే కోయిల. కోయిల చక్కగా పాడుతుంది కదా, అలా బికవానికి కోయిలకు బోటి. బోటి అంటే పోటీ, కోయిలకు ధీటుగా పాడేవాడు అంటే చక్కగా పాటలు పాడేవాడు అని దీని అర్థము. ఎందు దాంట్లో అంటే పాటలు పాడడంలో, మోమోటము గొంకు జంకులను బొత్తుగా వీడి. మోమోటము అంటే మొహమాటము లేదు, గొంకు జంకు లేదు, జంకడు ఎక్కడ. ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు, చదవడానికి సిద్ధంగా ఉంటాడు, ఆటలు ఆడడానికి సిద్ధంగా ఉంటాడు. బొత్తుగా వీడి అంటే విడిచిపెడతాడు, గొంకు జంకులను విడిచిపెడతాడు, మొహమాటం లేకుండా మాట్లాడతాడు. వీడి చరించు తిరుగు అతడు పోతన. ఆటలందు మేటి, విద్యందు సాటి, వానికి వాడే సాటి అంటే చక్కగా చదువుతాడు, చక్కగా ఆటలాడతాడు. కొట్లాటలు ఒకవేళ బాలురందరూ ఒక్కొక్కటైనా ఇతను ఒక్కడొకటైనా వాళ్ళని ఎదిర్చగల ధైర్యము గల దీశాలి. తీయగా పాటలు పాడతాడు, కోహిలకు పోటీగా ఉంటాడు. ఇలా గొంకు జంకు లేకుండా, మొహమాటం లేకుండా మాట్లాడుతాడు. ఇలాంటి లక్షణాలు పోతనకు ఉన్నాయి. అంటే చంపకమాల. చూద్దాం ఏమంటున్నారు ఈ పద్యంలో. గురినిడి కొట్టెనేని ఒక గోలియుదప్పదు, కచ్చగట్టి బొంగరమును వేయ వ్రేటుకొక కాయ పట్టుక్కను. బందెమూని తానురికిన లేడి పిల్లవలె నొక్కని ఎయ్యకు జిక్కడద్దిరా చిరుతడ సాధ్యుడంచు నిదజేయిడి విస్మయమందనందరున్. గురినిడి కొట్టెనేని ఒక గోలియుదప్పదు, కచ్చగట్టి బొంగరమును వేయ వ్రేటుకొక కాయ పటుక్కను. బందెమూని తానురికిన లేడి పిల్లవలె నొక్కని ఎయ్యకు చిక్కడద్దిరా చిరుతడ సాధ్యుడంచు నిదజేయడి విస్మయమందునందరున్. గురినిడి కొట్టెనేని అంటే పోతన గురి చూసి కొట్టాడంటే, గోళీలాట ఆడేటప్పుడు గురి చూసి కొట్టాడంటే ఒక గోలియు తప్పదు, ఒక్క గోలి కూడా సూటి తప్పకుండా కంపల్సరీ ఈయననే గెలుస్తాడు. కచ్చగట్టి బొంగరమును వేయ వ్రేటుకొక కాయ పటుక్కను. కచ్చగట్టి అంటే ఖచ్చితంగా అనుకొని, బొంగరమును, బొంగరాలు తెలుసు కదా నాన్న మీకు అందరికీ, బొంగరాల ఆట అని ఆడుతూ ఉంటారు. బొంగరము, ఆ బొంగరముతో ఒక్క వేయ వ్రేటుకొక కాయ పటుక్కను. బొంగరంతో ఒక్క వేటు వేస్తే, ఒక్క దెబ్బ కొడితే ఒక్కొక్క కాయ పటుక్కుమని పగిలిపోతాయి. పందెము ఊని అంటే పందెము కట్టి. తానురికిన లేడి పిల్లవలె, తాను అంటే పోతన, ఉరికిన పందెం కట్టి, స్నేహితులతో పందెము బెట్ అంటాం కదా మనము, అది బెట్టు కట్టి. తాను ఉరికిన అంటే పరిగెత్తిన, లేడి పిల్లవలె లేడిలాగా, ఒక జింకలాగా. నొక్కని అయ్యకు జిక్కడద్దిరా అంటే ఒక్కని అయ్యకు కూడా చిక్కడు అంటే ఎవ్వరికి దొరకడు. చిరుతడ సాధ్యుడంచు, చిరుత పులిలాగా ఉండేటువంటి పోతన, చిరుతలాగా చురుకుగా ఉండేటువంటి పోతన అసాధ్యుడు, దేనినైనా చేయగల దిట్ట. నిదజేయిడి విస్మయమందనందరున్, అందరూ చూసి ఇతన్ని చూసి విస్మయం పొందుతారు అంటే ఆశ్చర్యపడతారు. అబ్బా ఏమి పిల్లవాడు, గురి పెట్టి కొడితే ఒక్క గోలీ కూడా మిగలదు, కంపల్సరీ గెలుస్తాడు అనుకొని, ఖచ్చితంగా అనుకొని, బొంగరాల ఆట ఆడితే కూడా గెలుస్తాడు. పందెం కట్టి పరుగు పెట్టినా కూడా ఇతనే గెలుస్తాడు, ఎవరికి చిక్కడు, చిరుతలాగా ఉంటాడు, అసాధ్యుడు, దేన్నైనా సాధించగల దిట్ట అని అందరూ విస్మయం పొందుతున్నారు అంటే ఆశ్చర్యపోతున్నారు. చూడండి, ఇక్కడ బొంగరాల ఆట ఆడుతూ ఉన్నాడు కదా పోతన, చూసారా?